ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే టూ పార్టికల్స్ ఏ అండ్ బి అనేది మనకి ఇక్కడ 3:1 రేషియోలో మనకి ఇక్కడ ఇస్తున్నాడు అండి. ఎంత వెలాసిటీ అంట, ఒకటేమో కొంచెం వెలాసిటీని మనం పెంచుకుంటూ పోతాం, సెకండ్ టైం వెలాసిటీని డబుల్ చేశాడట. కానీ హైట్ వచ్చేసరికి ఒకటి 3:1 రేషియో ఇచ్చాడు. మనకి అడిగింది ఏంటంటే రేంజ్ యొక్క రేషియో అడుగుతున్నాడు అండి. దీనికోసం ఏం చేద్దామంటే మనం హెచ్ మాక్సిమం యొక్క ఈక్వేషన్ రాద్దాం. u² sin² 2g అనేది ఒక ఈక్వేషన్ రాశాను. నేను దీన్ని ఏం చేశానంటే h1 h2 అని, అంటే ఒక పార్టికల్ కి h1 హైట్, ఇంకో పార్టికల్ కి h2 హైట్ అని పెట్టేశాను. నేను ఏం చేశాను, మళ్ళీ θ1 θ2 అని తీసుకున్నాను. ఇక్కడ θ2 θ1 తీసుకొని మనం ఏం చేసాము, ఇక్కడ డివైడ్ చేసి దీన్ని క్యాన్సిల్ చేసామండి. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది వచ్చేస్తుందండి sin² θ1 ప్లస్ sin² θ2. సో మనకి h1/h2 ప్లేస్ లో ఏముంది, 3/1 కదా, 3/1 పెట్టేశానండి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు మనకి సైన్ రూట్ ఇక్కడ మనకి √3 ఉంది. √3 సైన్ లో ఎక్కడ వస్తుంది, రాదండి. దానికోసం ఏం చేయాలంటే పైన /2 కింద /2 అని చేయండి. చూస్తే √3/2 మనకి ఎక్కడ వస్తుంది, sin 60 లో వస్తుంది. సో మనకి ఇక్కడ సైన్ మనకి 1/2 ఎక్కడ వస్తుంది, sin 30 లో వస్తుంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, cos 30 అని sin 60 ఏమని రాయొచ్చు అండి, మన టేబుల్ ప్రకారం cos 30 అని రాయొచ్చు. cos 30 అని ఏం చేసుకోవచ్చు మనం, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, cos 60 అని రాసుకోవచ్చు. అంటే రివర్స్ వస్తుంది, cos 30/60 అనేది వచ్చేస్తుంది మనకి. అంటే మనకి రివర్స్ వాల్యూ వస్తుంది. అందుకే మనం రివర్స్ వాల్యూ పెట్టాను ఇక్కడ. డైరెక్ట్లీ మీకు √3/1 sin θ1/θ2 cos θ1/θ2 చేస్తే 1/√3 ఎలా వచ్చింది అని చెప్పేసి నేను ఇక్కడ చేశాను నేను మీకు. అంతే కదా, sin 60కి ఇది ఏదంటే cos 30 అవుతుంది అది వాల్యూ, అందుకని cos 30 కిందకి రాసుకున్నాను. sin 30 అంటే cos 60 అవుతుంది, cos 60 కాబట్టి 1/√3 వస్తుంది. మనకి అర్థమైంది కదా మీకు. ఇంకా రేంజ్ యావరేజ్ మనం అడుగుతున్నాం, రేంజ్ రేషియో అడుగుతున్నాడు మనకి. రేంజ్ ఫార్ములా ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, వెలాసిటీ ఇక్కడ డబల్ అయి ఉంది కాబట్టి u² ప్లస్ నేను 2u² అని పెట్టాను. మిగతా అంతా సేమ్ కదా, క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో sin 2θ1 అంటే2 sin θ cos θ1. సో ఓకే, సైన్ ఇక్కడ కూడా sin 2θ2 అంటే 2 sin θ2 cos θ2 పెట్టానండి. ఇప్పుడు మనం sin θ1 θ2 ప్లేస్ లో ఈ వాల్యూ పెట్టుకోవచ్చు కదా, √3/1 పెట్టాను. cos θ1/θ2 ప్లేస్ లో 1/√3 పెట్టచ్చు కదా, 1/√3 పెట్టాను. సో √3 క్యాన్సిల్ అవుతుంది, 4 మిగులుతుంది. R1:R2 ఎంత మనకి 4:1. అంటే h హైట్ ఇచ్చాడు, దేని రేంజ్ రేషియో కనుక్కోమంటున్నాడు, R రేషియో కనుక్కోమంటున్నాడు, రేంజ్ రేషియో కనుక్కోమంటున్నాడు. ఈ విధంగా మనం న్యూమరికల్ చేయొచ్చండి.